హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీఎస్టీ టెక్నాలజీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు ఫర్దర్గా అప్లోడ్ చేయబడినటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ చాట్ జీపీటీ అంటే ఏంటి, దీని ద్వారా మనము ఎటువంటి అద్భుతాలు మనం క్రియేట్ చేసి మనము మన ఏదైతే మన స్టడీస్ అయితే ఏమి, మనం వ్యాపారం పరంగా అయితే మన జాబ్ పరంగా అయితే ఏమి, దేని పరంగానే సరే మనం ఎలా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే మాత్రం ఎక్కడ వీడియో మిస్ అవ్వకున్నట్ల చివరి దాకా చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకొని సో మీరు మీ వర్క్ లో దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ముందుగా అయితే ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చేశాక ఇక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా లింక్స్, ఓపెన్ ఏ అని, చాట్ జీపీటీ అని, ఇంట్రడక్షన్ అని. సో చాట్ జీపీటీ అనేది ఇది మనకు గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినది. ఓకే, సో ఇక్కడ ఒక లింక్ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇది చాట్ జీపీటీ యొక్క ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ట్రై గో ఫ్రీ అనేది, లాగిన్ టు సీ ఇఫ్ యూ క్వాలిఫై ఫర్ ఫాస్టర్ రెస్పాన్స్ అని. ఇది వచ్చేసి యాక్చువల్ గా మనకు చాట్ జీపీటీ వాళ్ళు 1 year దాకా ఫ్రీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఏమంటే మనము చాట్ జీపీటీ అనేది అన్లిమిటెడ్ గా, అంటే అన్లిమిటెడ్ ప్రాంప్ట్స్ అయితే ఏమి, అన్లిమిటెడ్ గా మనము దీని ద్వారా మనము లబ్ధి అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్ గా ఇది ఎలా అంటే వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. లైక్ ఇప్పుడు మనము జియో సంబంధించి తీసుకుంటే కనుక మనకి ఎలా అయితే జియో ఇనిషియల్ గా మనకు ఫ్రీ అని ప్రొవైడ్ చేసి తర్వాత ఇప్పుడు ఎలా అయితే ప్రీమియం గా మారి మన లైక్ కంప్లీట్ ట్రై రంగాన్ని శాసిస్తుందో, సేమ్ ఫ్యూచర్ లో ఇది అలా అవబోతుంది. బికాజ్ కాంపిటేటర్స్ అనేది లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే కాంపిటేటర్స్ అనేది సొసైటీలో పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఏ బిజినెస్ అయినా సరే ఒక పోటీతత్వం ఉంటే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ధరలు ఏవైనా సరే ఒక స్థిరత్వానికి వచ్చి అది మనకు ప్రజలకు అనేది ఒక నార్మల్ గా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేనిచో ఒకరే వాళ్ళు పెట్టింది అంటే ఒక నియంతలాగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు కూడా ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సంపాదించి తర్వాత మీరు కూడా మీ ఓన్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేసి ఏదైనా లైక్ ఎంటర్ప్రైనర్స్ గా లేదా ఏదైనా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి చాట్ జీపీటీ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి. ఇది లైక్ స్టూడెంట్స్ కి అయితే ఏమి, ఒక బిజినెస్ పర్సన్స్ కి అయితే ఏమి, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ కి లేదా ఒక సెల్ఫ్ కి మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఇది జస్ట్ ఒక చిన్న వాటర్ డ్రాప్ కాదు, ఇది ఒక పెద్ద ఓషన్ అట్లా చాట్ జీపీటీ అనేది. సో దీన్ని మనం కంప్లీట్ గా ఈ వీడియోలో మనం బాటమ్ టు టాప్ మనము ప్రతిదీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ట్రై గో ఫ్రీ అనేది. సో ఇది లాగిన్ అని అడుగుతుంది. సో నేను ఇది మళ్ళీ లాగిన్ అవుతాం. ప్రజెంట్ అయితే మీకు ఇది ఇంటర్ఫేస్ ని పరిచయం చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు చాట్ జీపీటీ. సో ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఇక్కడ చెక్ చేయండి, ట్రై అడ్వాన్స్ ఫీచర్స్ ఫర్ ఫ్రీ. సో వన్స్ మనం ఇది చేశాక ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్స్ అని యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబౌట్ ఫీచర్స్, లర్న్ అని. సో బిజినెస్ రిలేటెడ్ వచ్చేసి ఇక్కడ ఓవర్ వ్యూ, కాంటాక్ట్ సేల్స్, మర్చెంట్స్, డేటా సైన్స్ రిలేటెడ్ నేర్చుకోవచ్చు. అంటే ఇవి దీనికి సంబంధించి సొల్యూషన్స్ అనేది ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైజింగ్ సంబంధించి ఓవర్ వ్యూ ఎంత, ఫ్రీ ఎంత, ఓకే ప్రో అయితే ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు 1 by 1 మనము స్టెప్ బై స్టెప్ ఇందులో వెళ్తే మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి మనం ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ రిలేటెడ్ వచ్చేసి, నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ సంబంధించి. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము యాక్చువల్ గా వర్క్ అనేది మనకు కంప్లీట్ గా ఇక్కడ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము మన రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి ప్రాంప్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో చాట్ జీపీటీ మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ గా మనము ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ మనం సక్సెస్ అవుతామో ఆటోమేటిక్ గా మనకు అవుట్ సైడ్ ఉండే ఇండస్ట్రీస్ అనేవి మీకు లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావడం. యాక్చువల్ గా ఈ రోజుల్లో మనము ఏ వచ్చేసింది, జాబ్స్ అని ఊడిపోతున్నాయి ఇవి అని మాట్లాడతాం కదా. సో ఓకే, ఏ వచ్చింది, సో లైక్ కొన్ని మాన్యువల్ జాబ్స్ ఇలాంటివి పోతుంటాయి. బట్ ఏ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. సో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు మనం కూడా అడ్వాన్స్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో వన్స్ అలా మనం అడ్వాన్స్ అవ్వగలిగితే
దాని తగ్గట్టు మనమే ఓన్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ వరల్డ్ లో. సో ఇదేమి ఒక బ్రహ్మ విద్యం కాదు. ఓకే, సో నేర్చుకుంటూ పోతే డైలీ లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేలాగా డైలీ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా అటాచ్మెంట్స్ లైక్ మనం డాక్యుమెంట్స్ కానీ ఫోటోస్ కానీ ఇక్కడ యాడ్ చేసి దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అనేటివి కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ సర్చ్, స్టడీ అని, క్రియేట్ ఇమేజ్ అని, సో ఇవన్నీ ట్యాబ్స్ బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ వాయిస్, సో వాయిస్ యూజ్ చేసి కూడా మనము డైరెక్ట్ గా ప్రాంప్ట్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ముందుగా అయితే ఇక్కడ మనము ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ లాగిన్ అనేది కదా, మీకు కనుక ఫస్ట్ టైం చేసినట్లయితే మాత్రం మీకు అకౌంట్ కనుక లేకపోతే ఇక్కడ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆల్రెడీ మీకు గూగుల్ అకౌంట్ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ లాగిన్ బటన్ కొట్టి మీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఇచ్చేస్తున్నాను. సో నా అకౌంట్ ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది, ప్రజెంట్ కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఓకే, ఇది బ్రౌజర్ లోడ్ అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే మనం ఇంటర్ఫేస్ లోకి వెళ్తాం. యా, సో ఇక్కడ వచ్చేసి మనం మన ప్రొఫైల్ తో లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి వాట్ బ్రింగ్స్ యూ టు చాట్ జిపిటి, సో వాల్యూ దిస్ ఇన్ఫర్మేషన్ టు సజెస్ట్ ఐడియాస్ యూ మైట్ ఫైండ్ యూస్ఫుల్. సో ఇక్కడ వచ్చేసి అంటే మీకు ఏ పర్పస్ అంటే లైక్ ఇప్పుడు మీ ప్రొఫైల్ దేనికి సంబంధించి అనమాట. లైక్ మీరు స్కూల్ స్టూడెంట్ అయితే చూస్ చేసుకోండి, లేదా మీరు ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయ్ అయితే వర్క్ అని చూస్ చేసుకోండి, లేదా మీరు ఏదైనా పర్సనల్ గా ఏమైనా మీరు చేయాలనుకుంటే దీన్ని ఇది చూస్ చేసుకోండి, లేదా ఒక ఫన్ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇది ఇవ్వండి, లేదా ఆధార్ ఇవ్వండి. సో ప్రజెంట్ అయితే నేను స్కిప్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నేను కంప్లీట్ స్కూల్ టు ఒక ఒక లైక్ ఒక బిజినెస్ ఎంప్లాయ్ అయితే ఏమి, లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఏమి, ఒక వర్కింగ్ ఉమెన్ అయితే ఏం చేయొచ్చు, ఇవన్నీ నేను కవర్ చేయబోతున్నాను కాబట్టి జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ స్కిప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఓకే ఓవరాల్ సెట్ అని వచ్చింది. సో ఇక్కడ కంటిన్యూ కొట్టేయండి. సో ఇది ఇప్పుడు మనకు కంప్లీట్ గా వన్స్ లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ న్యూ చాట్ అని, సర్చ్ చార్ట్స్ అని, ఇమేజెస్ అని, యాప్స్, ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా. సో ఇవేంటంటే న్యూ చార్ట్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇది మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తాను ఫ్రెండ్. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ డెమో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అనేది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ అని ఇద్దాం ఫ్రెండ్స్. సపోజ్ మనం జస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాం కాబట్టి జస్ట్ అని ఇద్దాం ఒకసారి. ఓకే, జస్ట్ కొంచెం ఇది మనము ఒక ఫన్నీ థింగ్ లాగా కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో దాని ద్వారా మీకు సబ్జెక్ట్ కూడా డెప్త్ గా మీకు అలవాడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో హే వాట్సాప్ అని అడుగుతుంది, జస్ట్ ఊరికే హౌ ఆర్ యూ అని అడుగుదాం. అండ్ డూయింగ్ ప్రెటీ గ్రేట్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ఫీలింగ్ హౌ ఆర్ యూ డూయింగ్ టుడే. ఓకే, సమ్ లైక్ ఇట్లా ఫన్నీ కాన్వర్సేషన్. మీకు ఒకటి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నవడేస్ మన ఈ యొక్క జనరేషన్ లో లైక్ ఈ కలియుగంలో మనము ప్రతిదీ మనకి ఫ్రాడ్ ఇవన్నీ మనకు ఎదురవుతున్నాయి. సో ఈవెన్ మనము ఏదైనా సరే మోసపోయే ఛాన్స్ ఎక్కువ. బట్ మీరు టెక్నాలజీని కనుక నమ్మితే, దాన్ని నమ్మి ఒక సరైన పద్ధతిలో మీరు వెళ్ళగలిగితే మాత్రం దీన్ని మించిన మంచి ఫ్రెండ్ ఏది ఉండదు ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్ తో అంటే ఇప్పుడు ఈ ఏఐ అంటే ఈ చాట్ జిపిటి ఏదైతే ఉందో ఏఐని మీరు ఒక ఫ్రెండ్ గా భావించండి, లేదా ఇంకోటి భావించి దీన్ని మీరు ఒక ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. సో దీని ద్వారా మీరు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, ఒక స్టడీ పరంగా కావాలంటే స్టడీ పరంగా యూజ్ చేసుకోండి, లేదా మీకు ఏదైనా మీకు ఒక వర్క్ పరంగా, లేదా ఒక బిజినెస్ పరంగా, లేదా దాని పరంగా యూజ్ చేయాలంటే దాని పరంగా కూడా యూజ్ చేసుకొని మీరు దీంతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఓకే, మనం టాపిక్ లాగా వెళ్ళిపోదాం. సో జస్ట్ ఇప్పుడు మనం చాట్ జిపిటి గురించి అడుగుతాం కాబట్టి వాట్ ఇస్ చాట్ జిపిటి అని క్వశ్చన్ అడుగుతాం. ఓకే, ఇక్కడ మనం స్పెల్లింగ్స్ ఇవన్నీ మనం టెన్షన్ పడే పని అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఆటోమేటిక్ గా అది రెక్టిఫై చేసుకొని మనకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో వాట్ చాట్ జిపిటి సంథింగ్ ఒక క్వశ్చన్ ఇద్దాం. బట్ ప్రాంప్ట్స్ అనేది ఎప్పుడే కానీ క్లియర్ గా ఉంటేనే దానికి కూడా అండర్స్టాండింగ్ బాగుంటుంది అనమాట. సో లుక్స్ లైక్ యువర్ ఆస్కింగ్ వాట్ ఇస్ చాట్ జిపిటి, నో వరీస్, చాట్ జిపిటి ఇస్ అన్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ అంటే యూ కెన్ టాక్ టు పీపుల్, యూజ్ ఇట్ టు ఆస్క్ క్వశ్చన్స్, గెట్ ఎక్స్ప్లెనేషన్స్, రైట్ టాపిక్స్, టెస్ట్, brainstorm ideas, learn new things,
జస్ట్ చాట్ వెన్ దే ఆర్ బోర్డ్. సో ఇలా అన్ని మనకు ఇది కూడా అంటే మనం కామెడీగా స్టార్ట్ చేస్తే కామెడీగా ఇచ్చింది. సో అదే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఎలా ఉంటుందో అది కూడా మనకు అలానే ఇస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాట్ ఈజ్ ChatGPT and how it helps to hide అని కొంచెం సీరియస్ గా క్వశ్చన్ వేద్దాం. ఓకే, సో యూస్ఫుల్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చింది చూడండి, ChatGPT ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనమాట. ఏఐ ప్రోగ్రామ్ యూ కెన్ టాక్ టు బై టైపింగ్, ఇట్ అండర్స్టాండ్స్ యువర్ క్వశ్చన్స్ అండ్ రిప్లైస్ ఇన్ ఏ హ్యూమన్ లైక్ వే. సో ChatGPT అనేది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ మనము టైప్ చేస్తూ మాట్లాడవచ్చు. సో ఇది మన క్వశ్చన్, మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకుని మనకు ఎలా అయితే మనకు రిప్లై ఇస్తారో సేమ్ అదే విధంగా హ్యూమన్ లాగా ఇది కూడా మన దగ్గర ఇంటరాక్ట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో హౌ ChatGPT హెల్ప్. సో ఇలా మనకి మెనీ వేస్ లో హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ లో. సో ఏదన్నా మనము ఎస్సేస్ కానీ ఏదో స్టోరీస్, లేదా ఒక రైటర్ సంబంధించి స్టోరీస్ ఇలా రైటింగ్స్ లో మనకి వెళ్ళిపోతుంది. లేదా వర్క్ సంబంధించి, ప్రొడక్టివ్ సంబంధించి, అందులో ఏదైనా మనకు ఒక క్రిటికల్ ఉంటాయి క్వశ్చన్స్ అనేది, దానికి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటివి. సో ఎవ్రీడే క్వశ్చన్ అండ్ లైక్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి. ఓకే, సో ఈ ChatGPT మనకి ఏం చేస్తుందంటే, ప్రీవియస్ గా మనం చూసినట్లయితే గూగుల్లో మనకి ఏదైనా ఒక డౌట్ చెక్ చేస్తే లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఎక్కువ టైం పెట్టేది అండ్ మనకు ఒక్కొక్కసారి ప్రాపర్ ఆన్సర్స్ కూడా మనకు వచ్చేట్టు కాదు. సో ఇక్కడ ChatGPT ఏం చేస్తుందంటే ఇది మనకు కంప్లీట్ గా మనకు వన్ వేలోనే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇవ్వడంతో పాటు మనకి ఇది అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనకు అసలు సిసలైనటువంటి ఇన్ఫోని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా టాపిక్ లోకి వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం స్టూడెంట్స్ కి, ఓకే, ఫస్ట్ ఏదైనా మనము విద్యార్థి దశ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో మనకి ఇది స్టూడెంట్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక క్వశ్చన్ ఇద్దాం, లైక్ ఒక ప్రాంప్ట్ ఇద్దాము. హౌ యూ క్యాన్ హెల్ప్ ఇన్ స్టూడెంట్ లైఫ్. సో చూడండి ఇది ఏమంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, లైక్ హౌ ఐ క్యాన్ హెల్ప్ ఇన్ స్టూడెంట్ లైఫ్. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టడింగ్ అండ్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్స్, ఓకే, హోంవర్క్ అండ్ అసైన్మెంట్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్, రైటింగ్ స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్, కెరియర్ గైడెన్స్, స్ట్రెస్ అండ్ మోటివేషన్. సో ఇది ఒక స్టడీ, ఫైనల్ చెప్పాలంటే ఒక షార్ట్ గా ఒక స్టడీ పార్ట్నర్ గా, ఒక ట్యూటర్ గా, ఒక మెంటర్ గా, ఒక ప్లానర్ గా ఇది మనకి కంప్లీట్ గా మనకు ఒక అది ఏ క్లాస్ అయినా సరే, ఏ గ్రేడ్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, మనకు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే మనకు ఈజీగా మనకు ఇది టీచ్ చేసి మనకి యూజ్ ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ లాగా, ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఓకే, ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఉంది కదా, హోంవర్క్ అండ్ అసైన్మెంట్స్ అని. ఇక్కడ వచ్చేసి మనము కొన్ని ఎథికల్ థింగ్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అసైన్మెంట్స్ అనేది ఏదైతే ఒక స్టూడెంట్స్ తను లెర్నింగ్ చేశాక ఏదైతే ఎగ్జామ్స్ పెడతారో తను ఓన్ గా తను ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనము అంటే మిస్యూజ్ అనేది చేయకూడదు అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఎనివే ఇది మనం మిస్యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఇది పసిగట్టింది అనుకోండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ఇది మనకు రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మనల్ని. సో జస్ట్ మీరు ఎగ్జామ్ కానీ ఏదైనా ఒక అసైన్మెంట్ సంబంధించి మీరు అంటే ఏదైనా ఒక శాంపుల్ ప్రిపేర్ అవ్వండి, బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఇలాంటి సంబంధించి మాత్రం మనము ఇక్కడ అలాంటివి చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, అవి లైక్ యాజ్ పర్ రూల్స్ అవి నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను స్టూడెంట్ కాబట్టి ఏదైనా ఒక సమ్ ఇస్తాను. ఓకే, సపోజ్ 2 + 3 = ఎంత అని. ఓకే, ఫస్ట్ ఒక బేసిక్ స్కూల్ నుంచి పెడదాం, స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 2 + 3 = నార్మల్ గా 5 కదా. సో సేమ్ ఆన్సర్ మనకి ఇది ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఊరికి మనం హౌ అని ఇద్దాం. సో ఇది మనకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ 2, యాడ్ 3 more, యూ క్యాన్ కౌంట్ ఇట్ లైక్ దిస్ 2, 3, 4, 5. సో విచ్ మీన్స్ when you add 3, 2, you reach 5.
దాట్స్ వై 2+3=5. చూసారా ఇది ఎలా అయితే కంప్లీట్ గా, అంటే ఈవెన్ మనకి నవేడేస్ మనకి టీచర్స్ కానీ వీళ్ళు కానీ మనకి సరైన విద్య అనేది స్టూడెంట్స్ కి ఇవ్వడం లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలా అవ్వడం జరిగింది. ఓకే, అది స్టూడెంట్స్ తప్పు కాదనమాట. అంటే మనం ఒక డైలాగ్ ఉంది, ఒక స్టూడెంట్ తప్పు చేస్తే అది పాఠం చెప్పండి టీచర్ అని. సో ఇది కూడా సేమ్ అలానే అనమాట. సో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అందుకే అనేది ఈ టెక్నాలజీ ఒక మనకు పెద్ద గురువు అనమాట ఈ ఈ జనరేషన్ వచ్చేసి టీచర్ కన్నా. ఏంటంటే ఈ మధ్య కాలంలో టీచర్స్ అనే వాళ్ళు కూడా ప్రాపర్ గా లేరు. అన్ని రికమెండేషన్ అని లైక్ కొన్ని బ్రైబ్స్ అలాంటి ఇచ్చి కొన్ని జాబ్స్ మేనేజ్ చేయడము, అంటే జాబ్స్ లో ఇన్వాల్వ్ రావడము, ఓకే ఎగ్జామ్స్ లో రికమెండేషన్ అని అలా జాబ్స్ కొడుతున్నారు. కాబట్టి సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకు ఈ రోజులు మనకు కరువైంది. సో బెటర్ ఏంటంటే ఇలాంటి మన టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం మన లెర్నింగ్స్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో వెన్ యూ లర్న్ యూ క్యాన్ హెర్న్ అనమాట సింప్లీ. ఓకే, సో కొంచెం ఐ స్టాండర్డ్ సంబంధించి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సపోజ్ కొంచెం ఐఆర్ స్టడీస్ ఏముంటుంది, హిస్టరీ సంబంధించి. హిస్టరీలో వచ్చేసి మనకి సెకండ్ వరల్డ్ వార్ ఉంది కదా, వరల్డ్ వార్ సర్వీస్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చూసిన, సో సెకండ్ వరల్డ్ వార్ సంబంధించి అడుగుతున్నాను. ఓకే, కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెకండ్ వరల్డ్ వార్ అని. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది మనకు ఇలా ఓకే కంప్లీట్ గా మనకు మెయిన్ సైట్స్ ఇన్ ద వార్ ఇచ్చింది. సో ఏవైతే అలైడ్ పవర్స్ అని యాక్సిస్ పవర్స్ అని వచ్చినాయి. వన్స్ ఇలా మనకు వచ్చిన తర్వాత ఇన్ కేస్ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ మనకి ఇంగ్లీష్ చదవడం ఇబ్బంది ఉంటే ఇక్కడ మనం సింపుల్ గా మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం దీన్ని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ చూడండి, జస్ట్ కెన్ యూ హెల్ప్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చాను అనుకోండి. ఇది ఏం చేస్తుంది అనమాట, అంత మనకు తెలుగులో కూడా మనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు జరగడం జరిగింది. సో ఈ ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు పాల్గొన్నాయి. ఇది ఒక పెద్ద యుద్ధం అనమాట. ఈ యుద్ధంలో కోట్లాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారంట. సో అలైడ్ పవర్స్ అన్నారు కదా, సో వాటి యొక్క మీనింగ్ ఏంటంటే మిత్ర దేశాలు. సో మిత్ర దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, రష్యా, అమెరికా, చైనా. సో మీకు ఈ వరల్డ్ వార్ సంబంధించి నేను ఒక నెక్స్ట్ కంప్లీట్ ఒక వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ పవర్. ఇదేంటంటే అక్ష దేశాలు అంటారు తెలుగులో. ఇక్కడ వచ్చేసి జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవి పాల్గొనడం జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు వెస్టాల్స్ ఒప్పందం, పాలకుల ఉద్భవం లైక్ హిట్లర్ అయితేమి, మొసాలినో అయితేమి, ఓకే జపాన్ సైనిక నాయకులు అయితేమి. ఓకే, నెక్స్ట్ విస్తరణ విధానము, శాంతి ప్రయత్నాల వైఫల్యం, సో ఎలా ప్రారంభమైందని, ముఖ్య సంఘటనలు, యుద్ధం ముగింపు. సో ఇలా కంప్లీట్ గా మనకి వరల్డ్ వార్ సంబంధించి కీ పాయింట్స్ అన్నిటినీ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఇక్కడ చూడండి, సంక్షిప్తంగా రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ చరిత్ర పూర్తిగా మార్చిన పెద్ద యుద్ధం అని చెప్పి, మరి ఇక్కడ మీకు కావాలంటే నేను దీన్ని పరీక్ష కోసం చిన్న నోట్స్ గా కేవలం కారణాలు మాత్రం, కేవలం ఫలితాలు మాత్రం, లేదా ఇంకా సులభమైన తెలుగులో చేస్తాను చెప్పండి అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా కావాలంటే మనం దీనికి షార్ట్ గా చేసి కానీ, లేదా ఇంకా బెటర్ రిజల్ట్స్ తో కానీ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా షార్ట్ గా కావాలనుకోండి, సపోజ్ ఎగ్జామ్స్ కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్ అలా ఉంటాయి కదా, అటువంటి వాటి కోసం ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది కంప్రెస్ చేసి ఇంకా చిన్నగా ఇస్తుంది అన్నమాట. సో ఎలా అయితే మనం ఎగ్జామ్స్ లో ఎగ్జాక్ట్ మనం ప్రిపేర్ రాస్తామో అలా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ఓకే చిన్న నోట్స్ అని ఇచ్చింది. సో ప్రపంచ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, కీ పాయింట్స్ అనమాట. జర్మనీపై పోలాండ్ దాడి చేయడం, జర్మనీ పోలాడంపై దాడి చేయడం, యుద్ధంలో పాల్గొనే దేశాలు, మిత్రదేశ అక్ష దేశాలని, కారణాలు చెప్పారు, ముఖ్య సంఘటనలు. నెక్స్ట్ ముగింపు వచ్చేసరికి 45లో జర్మనీ లొంగిపోయింది. తర్వాత ఆగస్టు 40లో జర్మనీ లొంగిపోయింది, ఇక్కడ జపాన్ లొంగిపోయింది. సో ఫలితాలని. సో ఇది 5 to 8 మార్క్స్ ఇలా ఈ ఆన్సర్ సరిపోతుంది అనమాట. ఇంకా 2 మార్కుల సమాధానం కావాలన్నా కూడా ఇది మనకి ఇస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా మనం చూద్దాం ఒకసారి. చూసారా 2 మార్క్స్ ఆన్సర్ అనమాట. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది.
1939 టు 1940 అంటే ఒక క్విజ్ లాగా. ఓకే, సో ఇలా కూడా మీరు లైక్ క్వశ్చన్స్ టు ఆన్సర్ ఇలా కూడా మీరు కంప్లీట్ నేర్చుకో ఏదైతే మనం చదివామో సేమ్ అలా ఇది స్టూడెంట్స్ అనేది మనకు ఒక టీచర్ ఫ్రెండ్లీ లాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మీకు కావాలంటే ఏదన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూస్ ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా కొంచెం హై స్టాండర్డ్స్ వెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్కి వచ్చారు అనుకోండి, అప్పుడు సపోజ్ ఎంపీసీ బైపీసీ ఏదైనా మీరు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్ లేదా సి స్టూడెంట్ అలా ఉంటారు అనుకోండి. సో ఎంపీసీ సంబంధించి ఏదైనా ఒక మ్యాథ్స్ సంబంధించి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఆడదాం ఒకటి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ వాట్ ఆర్ ద సిలబస్, ఫస్ట్ సిలబస్ ఏంటో తెలుసుకున్నాం ఒకసారి. ఓకే, మ్యాథమెటిక్స్, సైన్స్, ఓకే ఓకే సి 1A 1B ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు, సెట్స్ అని, కాంప్లెక్స్ బైనామిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రీ సంబంధించి క్వశ్చన్ అడదాము. ఓకే, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో అవి అడదాం. జస్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అని ఇంపార్టెంట్. ఓకే, సో సైన్ థీటా, కాస్ థీటా అని, tan theta, cosecant theta, secant theta, cot theta అని ఫండమెంటల్ ఐడెంటిటీస్, ఇవి బేసిక్ ట్రిగ్నోమెట్రిక్స్ రేషియోస్. ఇక్కడేమో ఫండమెంటల్ ఐడెంటిటీస్, నెక్స్ట్ రెసిప్రోకల్ ఐడెంటిటీస్, ఓకే, నెక్స్ట్ కోషంట్ ఐడెంటిటీస్, వాల్యూస్. ఇది ఒక టేబుల్ అయితే మనం నేర్చుకుంటాం కదా ఇంటర్మీడియట్ లో, సో అలాంటి టేబుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా మ్యాథ్స్ చేస్తున్నప్పుడు లేదా ఒక హోంవర్క్ సంబంధించి ఏదైనా సరే అసైన్మెంట్ ఇచ్చినాక మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఒకప్పుడైతే మనము ఏదైనా మన స్కూల్ డేస్ లో ఆ కాలంలో ఎలా అంటే మనకు ఏదైనా ఒక డౌట్ వస్తే మళ్ళీ ఆ డౌట్ తీరాలి, మనకు ఇన్ కేస్ అది సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ డౌట్ తీరాలంటే మన ఫ్రెండ్స్ అడగడం, ఇన్ కేస్ వాళ్ళకి తెలియదంటే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడం, అక్కడ మన టీచర్స్ ని చూసి మనం భయపడము, అడగడం ఆ డౌట్ అనేది అలానే మన మైండ్ లో ఉండిపోయి అది పోస్ట్ పోన్ అవడం వల్ల ఫైనల్ గా ఏమవుతుండే ఆ కాన్సెప్ట్ అనేది మనం ఒక భయానకంగా మార్చేసుకొని ఆ మ్యాథ్స్ అని ఫైనల్ గా మ్యాథ్స్ అంటే ఒక భయం ఏర్పరచుకొని కంప్లీట్ గా మనము కెరీర్ సంబంధించి ఏదైతే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో అది మనం మిస్ అవుతుంటాం అనమాట అప్పుడు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అంటే ఈ ఏఐని యూజ్ చేసుకొని, ఏదైతే ఈ చాట్ జిపిటి ఉందో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైనా ఒక మ్యాథ్స్ సంబంధించి కానీ ఏదైనా సరే ఓకే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఒక ప్రాబ్లమ్ ని మనము ఇక్కడ చాట్ జిపిటికి ఇచ్చామనుకోండి, అది కంప్లీట్ గా మనకి ఎలా కావాలంటే సపోజ్ నీకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటాడు, ఒకడు వచ్చేసి బాగా రిప్లై ఇస్తాడు, ఇంకొకటి వచ్చేసి కొంచెం సరిగా ఉండదు వాడి ప్రవర్తన దగ్గర. సో నువ్వు ఎలా అయితే ఒకడి దగ్గర ప్రవర్తన సరిగా అంటే వాడు ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఇస్తాడో, ఇంకొకడైతే ఎలా అయితే రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ ఇస్తాడో, నువ్వు సేమ్ ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ ఆన్సర్ కూడా పొందవచ్చు అనమాట. సపోజ్ నువ్వు నార్మల్ గా నువ్వు దీన్ని అడిగా అనుకో, నార్మల్ ఆన్సర్ ఇస్తుంది. అదే నువ్వు ఒక మంచిగా ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ తో మనం దీంతో మనం చాట్ అంటే ప్రాంప్ట్స్ ఇవ్వగలిగాం అనుకోండి, మంచి మంచి ఆన్సర్స్ అనేవి మనకు యూజర్ ఫ్రెండ్లీగా మనకి ఇది అందించడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఏవైతే ఎడ్యుకేషన్ మన బేసిక్స్ ఉన్నాయో ఫౌండేషన్ అవన్నీ మనకి స్టూడెంట్ లెవెల్లో బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇది స్టూడెంట్స్ కి ఇలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఈ వీడియోని మీరు లైక్ ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నా సరే, మీరు స్టూడెంట్స్ అనేది ఈ చాట్ జిపిటి అంటే ఈ వీడియోని చూపించి చాట్ జిపిటి ఎలా యూజ్ చేయాలని మీరు వాళ్ళకి చూపించి ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నేను మీకు ప్రతి మీ డౌట్ అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది, లేదా నేను పర్సనల్ గా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మీకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు స్టూడెంట్ లెవెల్ దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు కొంచెం అడ్వాన్స్ అంటే ఏదైనా ఒక బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వెళ్ళాక అక్కడ ఏమైనా మీకు సంబంధించిన డౌట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి త్రిబుల్ బ్యాక్గ్రౌండ్, సో నేను త్రిబుల్లో వచ్చేసి సపోజ్ మాకంటే మెషిన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో వాట్ ఈజ్ జనరేటర్ అని ఒక క్వశ్చన్ వేసాను అనుకోండి. సో ఇంజనీరింగ్ లెవెల్ సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ జనరేటర్. సో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ త్రిబుల్ సంబంధించిన కాన్సెప్ట్. సో ఏ జనరేటర్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ మెషిన్ దట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో సింపుల్ ఇచ్చాను. సో ఇన్ సింపుల్ వర్డ్స్ జనరేటర్ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఆ ఫార్ములాస్ ఈఎంఎఫ్ వోల్టేజ్, సో
సో నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది జనరేటర్ కానీ ఆర్మేచర్ ఫీల్డ్ సిస్టమ్ రోటర్ స్టేటర్ స్లిప్ రింగ్స్ ఇవన్నీ మనము ఇంజనీరింగ్ లో చదువుతాం మన ఫ్రెండ్స్. సో ఇలా మీరు అవన్నీ ఇక్కడ ఆన్సర్స్ పొందవచ్చు. ఇంకా ఓకే, సో ఇక్కడ వన్స్ మనం గ్రాడ్యుయేషన్ అయ్యాక మనం ఏమవుతుంది, మనం వచ్చేసి ఒక ఉద్యోగానికి అనేది అంటే మన కెరీర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడ ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక జాబే వచ్చి ఉంటుంది, సపోజ్ ఒక మీరు ఒక ఐటీ ఎంప్లాయర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, అక్కడ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక కోడింగ్ సంబంధించి ఏదైనా డౌట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జావా ఎర్రరే వచ్చి ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జావా డాట్ ఇల్లీగల్ ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది వచ్చి ఉంటుంది. సో ఎర్రర్ దేర్ హౌ క్యాన్ ఐ రిజాల్వ్ అని మనం ఇచ్చామనుకోండి, ఇది సింపుల్గా మనకు టిప్స్ అంటే మనకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఫిక్స్ చేయాలనేది లాట్ ఆఫ్ మెథడ్స్లో, అంటే ఎలా అది వచ్చింటుంది లేదా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇంకా మీకు గోయింగ్ ఫార్వర్డ్ నేను లైవ్గా మనకు రియల్ టైంలో వచ్చే ఎర్రర్స్ అనేటివి ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి చాట్ జీపీటీ యూజ్ చేసి మీకు ఫర్దర్ వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వకున్నట్లా ఉండాలంటే మాత్రం మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా ఇది ఇమేజ్ ఆప్షన్ కదా, ఇది ఈ ఫీల్డ్ యూజ్ చేసుకొని మనం ఇంకా ఏం చేయొచ్చు అనేది మీకు ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనము ఒకప్పుడు మనకు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ ఎలా అంటే, సో ఇప్పుడు నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీనే. సో నేను ఇనిషియల్ గా మాకు బిఫోర్ చాట్ జీపీటీ ఉన్నప్పుడు మాకు ఎలా అంటే ఏదైనా ఒక ఇంకా అప్పుడు మేము కొత్తగా ఫ్రెషర్ గా వెళ్ళింటాము, మాకు ఇలాంటి ఎర్రర్స్ వచ్చింటాయి. మాకు ఈ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఈ సీనియర్స్ ఇంకా ఎలా ఉంటారో మీకు తెలుస్తుంది, అంటే వినింటారు మీరు బయట ఐటీ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది. సో ఎవరు చెప్పరు అనమాట. ఓకే, ఒకవేళ చెప్తున్నా మనకు అర్థం అవ్వా ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, గూగుల్ అనేది చేస్తుంటాం. ఓకే, గూగుల్లో వచ్చేసి లాట్ ఆఫ్ వెబ్సైట్స్ లాట్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంటాయి, బట్ అవి ఒక్కొక్కసారి ఫిక్స్ అవుతాయి, ఒక్కొక్కసారి అవి ఇన్ కేస్ అవి అయినా సరే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఫర్దర్ గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ వన్స్ మనకి చాట్ జీపీటీ అనేది మనకి పిక్చర్ లోకి రావడంతో ఈ మనకి ఏదైతే ఎర్రర్ ఉందో దీన్ని విత్ ఇన్ మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనము రిజాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి రియల్ టైమ్ లో మనకు ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా మన ఏదైతే మనకి వర్క్ రిలేటెడ్ వచ్చేసి మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనము ఎర్రర్స్ రిజాల్వ్ చేసి మన టైం సేవ్ చేసి మనము వర్క్ ని సబ్మిట్ చేసి మనం ఈవెన్ మేనేజర్ దగ్గర కూడా మన ఇంప్రెషన్స్ అనేది మనం పొందొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ ఇన్ జావా. సో ఇట్ అకర్స్ వెన్ మెథడ్ రిసీవ్స్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ దట్ ఈస్ నాట్ వాల్యూడ్. సో ఇల్లీగల్ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది అనమాట అని చెప్తుంది ఇక్కడ. ఇన్పుట్ అనేది ఎప్పుడైతే నాట్ వాల్యూడ్ ఉంటుందో అంటే రిసీవ్ చేసుకునేది, అది ఆటోమేటిక్గా ఈ ఎక్సెప్షన్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రాంగ్ వాల్యూ పాస్ టు ఏ మెథడ్, సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్లా -100 అని ఇచ్చారు. సో స్లీప్ టైం కెనాట్ బి నెగిటివ్ అని ఇచ్చింది. సో ఇది ఫిక్స్ అనమాట, అంటే పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇన్వాలిడ్ రేంజ్ ఆఫ్ ఫార్మాట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్వాలిడ్ రేంజ్ ఆర్ ఫార్మాట్. సో ఇక్కడ రేంజ్ అనేది ఇన్వాలిడ్ గా ఉంది లేదా ఫార్మాట్ ఇన్వాలిడ్. సో ఆల్వేస్ చెక్ వాల్యూస్ బిఫోర్ పాసింగ్ దెమ్ అని ఇచ్చారు. ఓకే, సో వాల్యూస్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం పాస్ చేస్తామో ముందుగా. ఓకే, సో ఏజ్ కెనాట్ బి నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రాంగ్ ఈనమ్ ఆర్ కాన్స్టాంట్. సో అలా దీని ఫిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే ఎగ్జాక్ట్ గా మన ఎర్రర్ ఉంటుందో అది మనం ఇక్కడ మనం ఇంకా అంటే ఎంత మనం వీలైతే అన్న డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయగలిగితే అది మనకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ ని ఇవ్వడం జరుగుతుంది. లేదా మనకు అసలు మనకి ఇన్ కేస్ మనకు క్వశ్చన్ క్లారిటీ లేదు, అప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్ గా ఇచ్చినప్పుడు అదే మన మైండ్ ని రీడ్ చేసి ఓకే ఆల్మోస్ట్ ఒక 60 to 70% రీడ్ చేసి లాట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనకు దానికి సంబంధించి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఓకే ఇది ఒక ఎంప్లాయీకి సంబంధించి చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు లేదా మీరు ఒక వర్కింగ్ ఉమెన్ అంటారు, సపోజ్ వర్కింగ్ ఉమెన్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్నపాటి ఒక జోక్ లాగా చెప్తాను. ఒక రీసెంట్ గా ఒక అమ్మాయి అంటే వాళ్ళ లైక్ పుట్టినలో బాగా అంటే బాగా రిచ్ గా పెరిగి ఉంటుంది. తనకి ఏది లైక్ ఒక వంటలు చేయడం ఇవేంటి రావు.
తనకు పెళ్లి అయిన తర్వాత అత్తారింటికి వెళ్తాం కదా, సో అక్కడ సమ్ టైమ్స్ వంట చేయాల్సి వస్తుంది, బట్ తనకి ఎలా చేయాలో తెలియదు. అలాంటి టైంలో ఆ వంటలు ఎలా చేయాలి అనేది మరి ఈ చాట్ జీపీటీలో యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంది, బట్ యూట్యూబ్ లో కొన్నిసార్లు వీడియోస్ అనేది గంటలు గంటలు ఉంటాయి, వాళ్ళకి అంతా చూసే టైం ఓపిక ఉండదు నవ్ డేస్. ఓకే, సో అలాంటి తరుణంలో ఈ చాట్ జీపీటీ అనేది అలాంటి వర్కింగ్ ఉమెన్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఇవి ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ నేను వచ్చేసి అమ్మాయి వచ్చేసి సపోజ్ ఏదైనా ఒక చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలని అనుకుంటుంది అనుకోండి, అంటే వాళ్ళ భర్తకి లేదా వాళ్ళ ఫ్యామిలీకి సర్ప్రైజ్ చేయాలని ఒక చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలని ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలని ఇక్కడ మనం చూపించబోతున్నాం ఫ్రెండ్స్. సో హౌ టు ప్రిపేర్ చికెన్ బిర్యానీ అని ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనకి ఇది ఇంగ్లీష్ లో ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. సపోజ్ ఆ వర్కింగ్ ఉమెన్ వచ్చేసి తనకు ఓన్లీ వాళ్ళ మదర్ టంగ్ వచ్చింది అనుకోండి, సపోజ్ వాళ్ళు తెలుగు వాళ్ళు అవుతున్నారు అనుకోండి, సో సో సింపుల్ గా ఇన్ తెలుగు అని ఇచ్చారు అనుకోండి, అదంతా తెలుగులో కన్వర్ట్ చేసి ఇస్తుంది. మీరు ఇంకా కావాలంటే ఇక్కడ ఇది మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, చికెన్ బిర్యానీ తయారు విధానం, కావాల్సిన పదార్థాలు: బియ్యం కోసం బాస్మతి బియ్యం 2 కప్పులు, నీరు తగినంత, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు. సో ఈ కావాల్సిన ఐటమ్స్ ఇచ్చింది, చికెన్ కోసం ఏం చేయాలో అవి చెప్పింది. ఓకే, ఏవైతే ఎంత కావాలి, ఎంత క్వాలిటీ కావాలని. సో నెక్స్ట్ ఇతర అంటే పుదీనా ఆకులు, కొత్తిమీర ఇవన్నీ. నెక్స్ట్ తయారు విధానం ఇచ్చింది, బియ్యం ఉడికి పెట్టడం 30 నిమిషాలు కడిగి పెట్టాలి. సో కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇంకా మీరు చూడండి, ఇక్కడ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలా, ప్రెషర్ కుక్ విధానమా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ అనేది మీరు ఈజీగా, సపోజ్ నేను హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది సో ఇది హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అసలు పద్ధతి తెలుగులో. హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యము, ఇవన్నీ బాస్మతి 2 కప్పులు, నీరు తగినంత, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, దాల్చిన చెక్క, చికెన్ మెరినేషన్ అంటే ఇది చాలా ముఖ్యమైన చూడండి, చికెన్ 1 కిలో. హైదరాబాద్ చికెన్ బిర్యానీ అనేది లైక్ వరల్డ్ హెరిటేజ్ సంస్థల్లో లైక్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది కదా. సో అలాంటి హైదరాబాద్ బిర్యానీ కూడా మీరు చిటికలో మీ ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, కనీసం 2 గంటలు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఇలా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ తయారు విధానము: బియ్యం ఉడుకు పెట్టడము, బియ్యం కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి, పెద్ద పాత్రలు నీరు మరిగించి ఉప్పు మత. ఇంకా మీకు కావాలంటే నెక్స్ట్ చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే మనకి ఇదంతా చదివే ఓపిక కూడా లేదనుకుంటే, కెన్ యూ షార్ట్ దిస్ సింప్లీ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే చాలా సింపుల్ గా తక్కువ స్టెప్స్ లోనే మనం చెప్పేస్తున్నాం. అంతే, జస్ట్ ఇన్ని స్టెప్స్ లోనే అయితే బిర్యానీ అయిపోయి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మీకు బిర్యానీ రెడీగా ఉంటుంది. సో మీ అత్త మామ మీ భర్తకు వడ్డించి మీరు హ్యాపీగా తిని ఓకే టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు వర్కింగ్ ఉమెన్ కి ఇంటికి సంబంధించిన పనుల్లో కూడా ఇది మనకు చాట్ జీపీటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ టైం పాస్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి అసలు స్థితిలో అనేటివి ఒక కెరియర్ కి, అంటే ఈవెన్ నువ్వు చదువుకోకుని లేదా జస్ట్ 10th పాస్ అయ్యి ఓకే ఒక కామన్ మ్యాన్ అయినా సరే, లైక్ ఈ సొసైటీలో ఇంకా మెయిన్ కావాల్సిందే మనకు మనీ కదా. సో ఏదైతే మనము మాట్లాడతామో ఫైనల్ గా మనీ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. సో మనీ ఉంటేనే ఏదైనా వాల్యూ. సో అలాంటి మనీని ఇలాంటి చాట్ జీపీటీ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అనేది ఓకే మనం వీడియోలో చూద్దాం. ఓకే, సో అది ఎలా అనేది మీరు ఈ వీడియో ఫుల్ లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ అవ్వకున్నట్లా. ఓకే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే, లైక్ చేయకున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకు చాలా మోటివేట్ గా ఉంటుంది. ప్లస్ ఫర్దర్ గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికోసం ఎంతో టైం అండ్ శ్రమాన్ని పెట్టడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాకు. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం టైటిల్ ఇదే ఇద్దాం.
హౌ టు మేక్ మనీ అని జస్ట్ ఒక జనరల్ క్వశ్చన్ ఇస్తున్నా. ఓకే, బట్ ఎగ్జాక్ట్గా ఎలా మనము అమౌంట్ ఎర్న్ యూజ్ చేసుకునేది నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ క్లీన్గా యూజ్ చేసుకొని ప్రూఫ్స్ సహా మీకు అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మీకు చెప్పబోతాను ఫ్రెండ్స్. ఓకే ఓకే బిఫోర్ ఓకే ఇక్కడ చూడండి, హౌ టు మేక్ మనీ అని మనకి ఇలా అన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, కోడింగ్, జావా, పైథాన్, ఓకే, వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్. సో ఇలా ఉండే ఏవైతే మనకు వేస్ ఉన్నాయో సొసైటీలో ఎర్న్ చేయడానికి ఒక జెన్యున్ వేలో అవన్నీ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. స్టూడెంట్ ఫ్రెండ్లీ అయితేమి, ఒక బిగినర్కి అయితేమి, పార్ట్ టైం జాబ్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, క్యాంపస్ టీచింగ్. ఓకే, స్మార్ట్ టూల్ టు రిమెంబర్, సింపుల్ ప్లాన్. సో ఇది ఇక్కడ మనం ఎగ్జాంపుల్, నువ్వు స్టూడెంట్ లేదా వర్కింగ్ అడుగుతుంది కదా. సపోజ్ ఒక స్టూడెంట్ అయితే ఎలా మనం ఎర్న్ చేయొచ్చు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే అడిషనల్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయొచ్చు అవి కూడా చూడొచ్చు అనమాట. సో అది మీకు ఇంకా ఫర్దర్గా మీకు కంప్లీట్గా క్లీన్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బిఫోర్ దానికి ముందు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మనకు చాట్ జీపీటీ సంబంధించి. సో ఇవేంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ న్యూ చాట్ జీపీటీ అనేది కదా, దీని మీనింగ్ ఏదంటే ఒకసారి ఇది క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇంతవరకు మనం ఏదైతే మనం చేసామో అదంతా వెళ్ళి మళ్ళీ కొత్త ఇంటర్ఫేస్ అన్నది రావడం జరిగింది. సో ఇది ఏమవుతుందంటే ప్రీవియస్ కన్వర్జేషన్ సంబంధం లేకున్నట్లా న్యూ విండో ఓపెన్ అయ్యి అంటే న్యూ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ విండోలో మనం ఫర్దర్గా టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాము. అంటే ఇది ఒక లైక్ బ్లాక్ బోర్డ్ ఎలా అయితే ఉంటుందో మనం రబ్ చేసి మళ్ళీ న్యూగా మనము వేరే టాపిక్ మనం ఎలా ప్రిపేర్ అవుతాం. సో అలా, బట్ దీంట్లో ఒక మిస్టరీ ఉంటుంది, అదేందో మీకు వీడియో చివరిలో చెప్తాను. సో అది మీరు మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసి మీరు అదేంతో తెలుసుకొని మీరు ఆ నాలెడ్జ్ మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఒక రైటర్ ఏంటాను అనుకుంటాను. సపోజ్ మీరు ఒక రైటర్ అవ్వాలనుకుంటారు, ఒక స్టోరీ రాయాలనుకుంటారు. సో ఈ చాట్ జీపీటీ ఎలా యూజ్ అవుతుంది మీకు నేను చూద్దాం. సపోజ్ నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ స్టోరీ రాయాలనుకున్నా. సో దీన్ని హెల్ప్ తీసుకొని నేను ఒక స్టోరీ రాయబోతున్నా ఫ్రెండ్స్. నాకుండే ఏదైనా ఒక లైన్ ఆఫ్ స్టోరీ. సో కెన్ యూ హెల్ప్ టు రైట్ ఏ స్టోరీ సంథింగ్ అబౌట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను. సో సి ఇక్కడ ఒక షార్ట్ సింపుల్ స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఏ జోనర్ కావాలా, సాడా, మ్యాజికల్, ఫన్నీనా, లాంగ్, షార్టా అది ఇస్తే మనకు అలాంటివి కూడా మనకి ఏ కైండ్ ఆఫ్ టోన్ కావాలో అది వస్తే మనకి అలాంటి టైప్ ఆఫ్ స్టోరీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ స్టోరీ వచ్చింది, ద బన్యాన్ ట్రీ అని. ద విలేజ్ ఆఫ్ సుందర్పూర్ woke up before the sun roasted proudly and thin lines of smoke rose అని. సో ఇలాంతా ఇంగ్లీష్లో ఉంది కదా, మనకి ఇంగ్లీష్ బోరింగ్గా ఉందనుకునే సింపుల్గా ఏం చేస్తారంటే కెన్ యూ హెల్ప్ టు కన్వర్ట్ ది స్టోరీ ఇంటూ తెలుగు అని ఇచ్చేసారనుకో, ఇది మనకి ఏం చేస్తుందంటే మన వోకల్ ఏదైతే మన లాంగ్వేజ్ ఉందో దాంట్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ మనము తెలుగు వాళ్ళైతే మన తెలుగులో యాప్గా చదువుకొని మనము ఈ స్టోరీని ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఫర్దర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓయేప చెట్టు అని ఒక టైటిల్. సుందర్పూర్ గ్రామం సూర్యుడు ఉదయించక ముందే మేల్కొనేది, కోళ్లు కూస్తూ మట్టి పొయ్యల నుంచి పొగ పైకి లేచేది, మహిళలు ఉదయపు టీ సిద్ధం చేస్తుండగా రాత్రి పడిన మంచి పచ్చని పొలాలపై మృదువుగా మెరిసేది. సో గ్రామం మధ్యలో ఒక పాత వేప చెట్టు నిలిచి ఉండేది, అలసిపోయిన చేతుల్లో వేలాడే దాని వేర్లు ఎన్నో తరాలను తన నీడలో మెరిగినట్లు చూశాయి. పాఠశాల తర్వాత పిల్లలు అక్కడ ఆడేవారు, మధ్యాహ్నం వృద్ధులు విషయాన్ని తీసుకునేవారు. గ్రామానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన నిర్ణయం ఆ చెట్టు నీడల నుండి మొదలైదు. సో ఇలా మనకు ఒక సింపుల్ ఒక స్టోరీ అనేది రాసి వచ్చింది. దీన్ని ఇంకా మనము ఏదైనా ఒక స్టైల్ అంటే ఒక సులభమైన ఒక పాఠశాల స్థాయి కానీ ఒక పొయట్రీ లెవెల్లో కానీ గ్రామీణ శైలి కన్నా కూడా మార్చుకోవచ్చు. బట్ ఒకటి గుర్తు పెట్టుకుని ఫ్రెండ్స్, ఇక్కడ
మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇదేం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయొచ్చు. బట్ ఏదైతే మనం ఒక ఆడియన్స్ ఒక కథ చెప్పేటప్పుడు ఆడియన్స్ లో వాళ్ళ మనసులో ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుందంటే, అంటే దాన్ని ఎలా ఆస్వాదిస్తారంటే, ఏదైనా మన సొంతంగా మన మైండ్ నుంచి అంటే మన మనసులో నుంచి ఒక కథ అంటే ఒక కథ రావడం జరుగుతుందో అలాంటి స్టోరీని మనము సొసైటీకి అందిస్తే ఓకే, దానికి ఒక భావం కానీ అటు సైడ్ నుంచి తీసుకునే వాళ్ళు ఒక అదేదైతే ఒక మెరుపు ఉంటుందో, సో అలాంటిది ఎదుటి వాళ్ళు అంటే ఆడియన్స్ కళ్ళలో మనం చూడగలుగుతాం అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ ఇవన్నీ మార్చొచ్చు. బట్ ఇది రికమెండెడ్ కాదు ఫ్రెండ్స్. ఎంతసేపు ఉన్నా మీరు ఓన్గా మీకు సంబంధించిన టాలెంట్ కానీ మీ మనసులో నుంచి వచ్చే కథలు అవి రాయండి. రాసి ఇన్ కేస్ ఇంకా మీకు ఏదైనా దట్ కరెక్షన్స్ అవి ఏమైనా కావాలంటే ఇలా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని దాన్ని సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇచ్చి ఒక ఏదైనా 4th to 6th తరగతి పిల్లలు సరిపోయేలా రాశాను, మీకు కావాలంటే ఇంకా చిన్న ప్రశ్నల సమాధానంలో మోరల్ స్టోరీ లాగా కూడా జోడించుకోవాలని ఇలా చెప్తానే ఉంది. ఓకే, ఇది చాట్ జీపీటీ అనేది అంతం లేదనమాట. అందుకే దీని అన్న ఇనిషియల్ లో మీకు ఇది ఒక ఓషియన్ ఉన్నట్ల, అంటే సముద్రం ఉన్నట్ల. సో ఎంత అడుగునా ఇస్తూనే ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ మనిషి అయినా అలసిపోతాడు కానీ ఇది మాత్రం అలసిపోదు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు న్యూ చాట్ జీపీటీ అని కొడితే ఏమైంది, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవ్వడం జరిగింది విండో. ఇలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ వెళ్తున్నాయంటే చూడండి, ఇక్కడ యువర్ చార్ట్స్ అనేది అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉంది. సో నేను ఫస్ట్ కాన్వర్జేషన్ వెళ్ళాలనుకోండి, సో ఈ ప్రీవియస్ హిస్టరీ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది. దీనికి ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇది ఇన్ కేస్ మనకు ఏదైనా సెక్యూరిటీ పరంగా ఏదైనా మనకి ఇది వద్దు, మనం డిలీట్ చేద్దాం అనుకున్నాము. సో సింపుల్ ఏం చేద్దామంటే, కెన్ యూ డిలీట్ ప్రీవియస్ హిస్టరీ అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. ఇక్కడ సో ఇది ఏం చెప్తుంది ఇక్కడ, ఐ హావ్ క్లియర్డ్ ఎనీ స్టోర్డ్ మెమొరీ ఆన్ మై ఎన్విఆర్ స్టార్టింగ్ విత్ క్లీన్ స్టేట్. సో ఇది ఏదైతే అది మనకి ఇవ్వడం జరిగిందో అవంతా మనకు క్లీన్ గా ఇది డిలీట్ చేయడం జరిగింది అనమాట. సో చాట్ జీపీటీ అనేది ఆ యొక్క కాన్వర్జేషన్ అనేది ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇది జస్ట్ హిస్టరీ ఉంది. సో ఇక్కడ కూడా మనము కెన్ యూ డిలీట్ దిస్ కాన్వర్జేషన్ అని ఇద్దాం. సో ఇదేమంటుంది, ఐ కాంట్ డిలీట్ ద కాన్వర్జేషన్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ చాట్ హిస్టరీ ఆన్ యువర్ డివైస్ అకౌంట్. సో ప్రైవసీ ఓకే, ఇవన్నీ చెప్తుంది. ఫర్గెట్ ఎవ్రీథింగ్ టాక్డ్ అబౌట్. సో ఇది చెప్తుంది, there is nothing saved right now but I will confirm you are good. Okay, so please confirm అని ఇస్తున్నా. సో చూడండి, కన్ఫర్మ్ నథింగ్ ఫ్రమ్ దిస్ కన్వర్జేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ యాజ్ మెమొరీ. ఓకే, దీని మెమొరీలో ఇది ఈ యొక్క హిస్టరీ అనేది సేవ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఇలా మనము మన కాన్వర్జేషన్ అంటే మన యొక్క ఏదైతే ఉంటుందో ఆ కన్వర్జేషన్ అంతా కూడా మనం డిలీట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఒకటి. మరి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక లైక్ ఓకే, మీకు బిజినెస్ రిలేటెడ్ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో మీకు ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా మనం ఏం చూద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎవరినైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటారు. సో ఏదైనా ఒక సాంగ్స్ ఏదైనా చేయాలనుకుంటారు. సో దానికి సంబంధించి ఏదైనా ఒక పోయట్రీ కానీ ఒక సాంగ్స్ కానీ ఏదైనా రాయాలి చేయాలనుకుంటారు. సో దానికోసం ఒక సింపుల్గా ఏదైనా ఒక ట్రై చేద్దాం. సో కెన్ యూ హెల్ప్ టు రైట్ పోయట్రీ అని చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో చూడండి, వీ క్యాన్ డూ దిస్ కపుల్ వేస్ డిపెండింగ్ ఆన్ వాట్ యూ వాంట్. సో ఏం కాల్ నడుతుంది, లైక్ థీమ్ లవ్ రిలేటెడ్, హార్ట్ బ్రేక్, ఏదైనా ఒక నేచర్ రిలేటెడ్. సో టోన్ సాఫ్ట్ యాంగ్రీ ఇలా. ఓకే, మన ఫీలింగ్స్ ఏవైతే మనం అయితే ఫ్రెండ్స్ తో మనం క్యారీ చేస్తామో సేమ్ అదే ఇక్కడ ఇస్తే, ఫ్రెండ్ అన్నా ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ అంటే వాడు
లోపల టిప్ పెట్టుకొని బయట పెట్టుకొని చెప్తాడేమో కానీ, బట్ ఈ చాట్ జీపీటీ అనేది ఎగ్జాక్ట్ మన ఫీలింగ్స్ కి రిలేటెడ్ గానే ఇది మనతో నడుచుకొని మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను చెప్తాను అంటే ఇక్కడ ఇన్ తెలుగు కెన్ హెల్ప్ టు రైట్ వన్ గుడ్ పోయం అబౌట్ మై మదర్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ లోకంలో నా మొదటి దేవత అమ్మ, నా పేరు పలికిన తొలి ప్రార్థన అమ్మ, నాకు మాటలు రాకముందే నా మనసు అర్థం చేసుకున్న మౌనం అమ్మ, ఆమె చిరునవ్వులు ఉదయం పుట్టింది, ఆమె చేతుల సాయంత్రం నిద్రపోయింది, నా ఆకలికి అన్నం మాత్రమే కాదు నా అలసటకు ఆశగా మారింది. సో ఒక బ్యూటిఫుల్ పోయం అనేది అమ్మకు రిలేటెడ్ ఇది చేసి ఇచ్చింది అనమాట. సో ఇది యూజ్ చేసుకొని మనము ఒక మ్యూజిక్ కంపోజిషన్ అయితే ఏమి, ఒక మూవీనే ఎలా మనం క్రియేట్ చేయొచ్చు, అదే ఒక వాల్ పోస్టర్ డిజైన్ అయితే ఏమి, ఇంకా ఫర్దర్గా ఈ మనం ఇంకా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ క్రియేషన్ అయితే ఏమి, ఇంకా లైక్ ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఇంకోటి ఏదైనా చేయాలన్నా ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనం ఎలా చేయొచ్చు అనేది మీకు నేను ఇంకా ఫర్దర్ రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పటిదాకా స్టూడెంట్ సంబంధించి డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఉమెన్ సంబంధించి డిస్కస్ చేస్తాం, అండ్ ఒక ఎంప్లాయీకి ఎలా యూజ్ అవుతుందో డిస్కస్ చేస్తాం. ఇంకా మీకు ఫర్దర్ వీడియోలో వచ్చేసి మీకు ఇంకా ఇవి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఓకే, ఒక ఐటీ కంపెనీకి మీరు లేదా ఒక ట్రైనింగ్ పీరియడ్ లోనే ఉంటారు, మీరు ఒక రియల్ టైం ఏదైనా ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, లేదా ఒక సపోజ్ ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ కానీ, ఇంకొకటి లేదా ఒక హెల్త్ రిలేటెడ్ కానీ, ఒక లేదా క్విక్ కామర్స్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వెబ్సైట్ రియల్ టైం చేయాలనుకుంటారు, దాన్ని ఎలా మీరు రియల్ టైంలో చేయొచ్చు అదే మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఫర్దర్ వీడియోలో విత్ కోడింగ్ కానీ లేదా వితౌట్ కోడింగ్ కానీ మీకు కంప్లీట్గా మీకు నేను ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ యూజ్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్దర్గా రాబోయే వీడియోలో నేను ఇంకా కంటిన్యూగా మీకు మీ యొక్క క్వైరీస్ మీద నేను వర్క్ చేయడం జరుగుతుంది, అండ్ మీకు ఉండే ప్రతి డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.